రుద్రులు ఎంతమంది? మొత్తం 11 మంది రుద్రులు. ఒక్కొక్క రుద్రుడికి ఒక్కొక్క అభిషేకం. ఇక్కడ మనం ఈశ్వరుని పెట్టుకున్నాం. ఈశ్వరుని పెట్టుకుంటే శాస్త్రంలో చెప్పినట్టుగా కేవలము ఒక ఈశ్వరారాధన చేస్తేనే త్రిమూర్తులకి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వరుడు, పార్వతీదేవి ఇంతమందిని ఆరాధన చేసిన ఫలితం వస్తుంది. ఎందుకంటే ఆ శివలింగంలో అంతమంది దేవతలు ఉంటారు. అలాగే ఏకాదశ రుద్రం ఎందుకు అని అడిగారు మీరు. ఏకాదశం కేవలం ఏకాదశమే ఎందుకు, ఏకరుద్రమే ఎందుకు, 2 చేసుకోవచ్చుగా, 3 చేసుకోవచ్చు కదా అని అనుమానాలు వస్తాయి అందరికీ. కాకపోతే పూర్ణ సంఖ్య అనేటటువంటిది ఒకటి ఉంటుంది. ఆ పూర్ణ సంఖ్య ఎప్పుడు కూడా చివర 0 రాకుండా చెయ్యాలి అనేటటువంటి కార్యక్రమాలు మనం ఎవరికైనా ఇచ్చినా సరే 11 రూపాయలు ఇస్తాం. 101 రూపాయలు, 101, 1001 అట్లా ఎంత ఇచ్చినా సరే చివర 1 వేసిస్తాం. ఎందుకు? పూర్ణం చివర 0 వస్తే ఆ ఫలితం 0. అలాగే 1 ఇప్పుడు కూడా పనికిరాదు. ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అనేటటువంటి శాస్త్రంలో చెప్పారు. అంటే 1 బ్రహ్మ, అద్వితీయం. అద్వితీయం అనేది అంటే రెండవది లేనిది అనేటటువంటిది చెప్పబడింది. అద్వితీయం బ్రహ్మ, రెండవది లేదు. కేవలం 1 మాత్రమే ఉంది భూమి మొత్తం, విశ్వం మొత్తం. కానీ ఆ 1 నుంచే ఇంత సమస్తం పుట్టింది. కాబట్టి మనము 11 రుద్రాలు, 11 రుద్రాల్లో పంచభూతాలు 5, మానవుల్లో ఉండేటటువంటి ప్రాణాలు ఎన్ని సార్? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ ఆత్మలు. ఇవి 5, 5, 10. మిగతా 1 ఏకాదశం 11వది పరమాత్మ. అలాగే ఈ 11 రుద్రాలు 11 మందికి ప్రతీక. పంచభూతాలని కలిపి మనలో ఉండేటటువంటి పంచప్రాణాలని, పంచభూతాలని తీసుకొచ్చి ఆ ఈశ్వరుల్లో మిళితం చేసి 12వ రుద్రం ఎక్స్ట్రా చేస్తాం. మనం 11తో ఆపము. అంటే మనం చేసేటటువంటి దోషాలన్నీ పోవాలి అని 12వ రుద్రం చేస్తాం. ఆ 12వ రుద్రం ఏమంటే ఆత్మ, పరమాత్మ 2 కలుస్తాయి. 12వ రుద్రంలో పరమాత్మలో మనం ఐక్యమై ఆయన నుంచి మనం ఆ అనుగ్రహాన్ని తీసుకుని ఈశ్వరారాధన చేసి, ఆ ఈశ్వరారాధన వల్ల మనకి అద్భుతమైనటువంటి ఫలితాలు మనకి కలియుగంలో మనం చెప్పుకున్నట్లుగా కోరిన కోరిక తీరాలి అంటే ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైనటువంటి ఆరాధనా నియమాలు ఉన్నాయి. ఈశ్వరుడికి అభిషేకం అంటే ఇష్టం, విష్ణుమూర్తికి అలంకారం అంటే ఇష్టం. అలంకార ప్రియ విష్ణు, అభిషేక ప్రియ శివ. గణపతికి తర్పణాలు అంటే ఇష్టం, తర్పణం చేయించుకోవడం అంటే ఇష్టం. అలాగే సూర్యుడికి నమస్కారాలు అంటే ఇష్టం. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విధానంతో చేయాలి. అందుకు 11 రుద్రాలు. 11 రుద్రాలు ఒకే ద్రవ్యంతో కాకుండా మన మహర్షులు ఏం చేశారంటే 11 రుద్రాలు 11 ద్రవ్యాలు ఏర్పాటు చేశారు. ఆ 11 పంచామృతాలు, తర్వాత పంచగంధాలు, 5 రకాలైనటువంటి గంధాలు. అంటే విభూతి, గంధము, పసుపు, కుంకుమ. 5 కాదు, వాటి ఇవన్నీ కూడా సృష్టి నుంచి నేచురల్గా పుట్టినవి. ఈ మధ్యలో వచ్చినవి ఏంటంటే అత్తరు, సెంటు, ఇవన్నీ మధ్యలో వచ్చాయి. రోజు వాటర్ ఇవన్నీ మధ్యలో వచ్చినాయి. పంచగంధాలు, పంచామృతాలు, నారికేళ జలం, జనాలకి ఇంతే అభిషేకం. అంతేగాని అసలు వచ్చినటువంటి రసాలు కావాలి కొత్తగా వచ్చాయి. ఈ ఒక్కటి దాని మీద బతికేస్తారు. కాబట్టి మనకి చేసుకునేటటువంటి విషయం ఏమంటే మెయిన్ ఏది కావాలి అవసరం లేదు. ఈ 11 రుద్రాలు 11 ద్రవ్యాలతో అభిషేకం చేసి 11/11 ఎంత సార్? 121. అన్ని సంవత్సరాల పాటు ఆయుర్దాయం పెరిగి సంతోషంగా ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి అనేటటువంటి
విషయంతో ఐశ్వర్యం 11 అంటే? రుద్రాలు అనేటటువంటిది ఏర్పాటు చేయబడింది. ఐశ్వర్యం అంటే డబ్బు ఏం సార్? అయ్యా చెప్పండి, ఐశ్వర్యం అంటే ఏంటి చెప్పండి. మీరు ప్రశ్న చేశారు, మీరు జవాబు చెప్పాము. నేను ప్రశ్న చేస్తున్నాను, మీరు జవాబు చెప్పండి. మీకు తెలిసింది చెప్పండి సార్. అది గదిలో ఉంది. తెలియాలి, వాళ్ళకి తెలియాలి. ఈశ్వర ఐశ్వర్య కారక అని ఐశ్వర్యం అంటే డబ్బు కాదు, మనం ప్రశాంతత అన్ని అందులోనే ఉంటాయి. సంతోషంగా సుఖ సంతోషాలతో ఎప్పుడు ఉండేటటువంటి అందుకనే దాన్ని శివుడు ఐశ్వర్యము ఆనందంగా అంటారు. ఉంటాడు. ఎప్పుడైనా శివుడిని చూడండి, ప్రశాంతమైన ముఖం ఉంటుంది. ఆయన సంతోషంగా ఉంటాడు. ఆయన దగ్గర డబ్బు లేదు మరి ఎట్లా? ఆయన సంతోషమే ఉంటాడు. మరి ఉన్న డబ్బు మొత్తం అందరికీ పనిచేసి ఆయన ఖాళీగా కూర్చున్నాడు, నవ్వుతూ కూర్చున్నాడు ఈ భూమి సంతోషంగా. ఒంటి ఎట్లా? పూసుకుని రుద్రాక్ష మాల మెల్లో వేసుకుని మీకు పులి ఈ గర్భాన్ని విషయంలో చిన్న గర్భిణీ విషయం చేసి- చెప్తాను చూడండి. ఎలాగ కార్యక్రమం ఇప్పుడు మనం చేసుకునేది అదే కాబట్టి, శివపార్వతుల కళ్యాణం చేయాలనుకున్నారు. ఓకే అయిపోయింది. మేనకాదేవి తన మేడ మీద నించుని చూస్తూ ఉంది. చూస్తూ ఉండగా పొద్దున్న నుంచి మొదలుపెట్టి చూస్తూ ఉంటే ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు దేవతలందరూ. ఒక ఆయన శంఖ చక్రాలు పట్టుకుని నీట్గా ఒక నీలమేఘ శ్యాముడు అట్లా నడుచుకుంటూ వస్తుంటే, ఆహా ఎంత బాగున్నాడు, నా ఆల్రెడీ ఈయనేమో అనుకుందట. ఈలోపు నారదుడు వచ్చి పక్క నుంచి ఆయన కాదు నీ అల్లుడు అన్నాడు. అలాగే ఒక ఆయన 4 ముఖాలు వేసుకుని వస్తే ఈయన కాదు నీ అల్లుడు అన్నట్టు. అలా అందరి దేవతల గురించి చెప్పేశారు. చెప్పేశాక ఇంతమంది గురించి చెప్పావా, మరి నా అల్లుడు ఎవరు అంటే దూరంగా ఒక గుంపుని చూపించాట. ఆ గుంపు ఏంటంటే డప్పులు వాయించుకుంటూ చిత్ర విచిత్రమైనటువంటి నాట్యాలు చేసుకుంటూ ఒంటి మీద బట్టలు లేకుండా ఓ పిచ్చి ఆయన ఎగురుకుంటూ వస్తున్నారు. ఆ దూరంగా కనిపిస్తున్నాడు కదా, ఒంటి మీద బట్టలు లేకుండా ఆయనే నీ అల్లుడు అన్నాడు. మేనకాదేవి పోయి హిమవంతుడి దగ్గరికి, అలాంటి వాడికి నా కూతురిని ఇవ్వడానికి నీకు ఎలా మనసు ఒప్పిందయ్యా అంటే, హిమవంతుడు అన్నట్ట, నీవు కేవలం ఆయన బాహ్య సౌందర్యాన్ని చూస్తున్నావు కానీ అంతః సౌందర్యం నీకు తెలియట్లేదు. వివాహానికి ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్న తర్వాత నువ్వు ఆయన చూసి సేమ్ విషయాన్ని నాకు చెప్పు, అప్పుడు నేను నువ్వు ఏ చెప్తే అది చేస్తా అన్నాడు. ఎప్పుడైతే ఈవిడ నమోస్తనంతాయ అని చెప్పి ఆయన కాళ్ళు కడగడానికి నీళ్లు వేసిందో, ఆ క్షణంలో ఆయన యొక్క ఉన్మత్త రూపాన్ని వదిలిపెట్టి సౌందర్యాన్ని పొందేట. ఎంతటి సౌందర్యం అంటే విష్ణువు కూడా మోహించగలిగినటువంటి సౌందర్యాన్ని పొందేట. కాబట్టి ఈశ్వరుడు అనేటటువంటి నామానికి అర్థమేమి అంటే సర్వము ఆయనే, ఇది లేదు అని కాదు. సుఖము ఆయనే, బాధ ఆయనే. కాబట్టి ఈ ఈశ్వరారాధన ఈ కార్తీక ఈ మహాశివరాత్రి నాడు విశేషం. ఆయన జన్మించిన రోజు లింగోద్భవ రూపంలో రూపం అంటే లింగ రూపం అన్నమాట. లింగ రూపానికి మారినటువంటి రోజు ఇది. ఆ లింగం ఉద్భవం అయిన రోజు ఇది. అందుకని లింగోద్భవ కాలం అంటే 12. ఎప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు లింగోద్భవ కాలం. అదేనండి. ఆ సమయంలో అసలు అభిషేకం చేసుకుంటే 1,000,000 రెట్ల ఫలితం. ఇది ఏ టైంలో 12 గంటలు చేసుకుంటే 1,000,000 రెట్ల ఫలితం వస్తుందట. అది కానీ ఆ టైం కంటే ఇవాళ కాల ప్రమాణాన్ని మన శరీరాలు